యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరికీ వందనాలు. పరిశుద్ధ వారములో మరొక నూతన దినం మనము చూడగలిగే కృప దేవుడు అనుగ్రహించాడు. ఈ దినము ధ్యానము కొరకు యూదా ద్రోహం అనే అంశాన్ని మనము ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 13వ అధ్యాయం 21 నుండి 26 వచనాల వరకు ఇలాగూ రాయబడి ఉంది. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవని గూర్చి ఇలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సియోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చాను. దేవుడి వాక్యమును మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియదేవుని జనాంగమా, యూదా అన్న మాటకు హెబ్రూ భాషలో దేవుడు స్తుతినందునుగాక అని అర్థం. వాస్తవానికి మనం ఆలోచిస్తే నామకరణం చేయాల్సి వచ్చినప్పుడు బైబిల్లో అనేకమైన పేర్లు పెట్టుకోవటానికి ఇష్టపడతాం, కానీ యూదా పేరు పెట్టుకోవటానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తుని అప్పగించాడు. యూదా ద్రోహి, నమ్మక ద్రోహము చేశాడు అని మనందరం అనుకుంటాం. ఈ దినం ఒక వినూత్నమైన రీతిలో యూదాని ద్రోహి అని చెప్పే మనం వాక్యపు వెలుగులో మన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని కూడా పరీక్షించుకుందాం. యూదా యేసును 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడు. తన స్నేహితుని, తన బోధకుణ్ణి, తన రక్షకుడిని, తనని నడిపించేటటువంటి నాయకుణ్ణి లోక సంబంధమైన 30 వెండి నాణాలకు ఆశపడి అమ్మేసుకున్నాడు అతను. శిష్యులను ఎంపిక చేసుకున్నప్పుడు యేసు ప్రభు ఆ రాత్రంతా ప్రార్థన చేసి అపోస్తలులను ఎన్నుకున్నాడు. యూదా కూడా వారిలో ఒక్కడు. దేవునితో పరిచర్య కాలమంతా ఆయనతో ఉన్నాడు. ఆయన మాటలు వినినవాడు, ఆయన ఆశ్చర్య కార్యములు చూసినటువంటి వాడు. లేఖనానుసారముగా అతడు ప్రార్థించి స్వస్థత కార్యాలు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టే ఆ కార్యాలు కూడా చేసినట్లుగా లేఖనం మాట్లాడుతుంది. శిష్యులందరికీ ఆ అధికారము దేవుడు అనుగ్రహించినప్పుడు యూదా కూడా వారిలో ఒకడు. యూదా తన జీవితాన్ని మనం ఆలోచన చేస్తే అతడు సాధారణమైనటువంటి వ్యక్తి. సీమోను కుమారుడైనటువంటి యూదా దేవుని చేత ఎంపిక చేయబడినవాడు. ఆయన ఎడల దేవుడు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక కలిగినటువంటి వాడు. యేసయ్య ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగిన వారుగా నిలబడితే, ఇస్కరియోతు యూదా మాత్రం యేసును అప్పగించటానికి సిద్ధపడ్డాడు. కొన్ని అంశాలు మనము ధ్యానము చేస్తే, పరిచర్యలో పాల్గొన్నాడు అంతే, కానీ హృదయపూర్వకముగా పాలిభాగస్తునిగా లేకపోయాడు యూదా. బహుశా యూదా అనుకుని ఉంటాడు, ఈయన రాజుగా వచ్చినప్పుడు నాకు ఆ రాజ్యములో మంచి స్థానం ఉంటుంది, నా ఫ్యూచరు బాగుంటుందని ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ యేసు యూదా ఆలోచనల ప్రకారముగా ఆయన లేడు. స్వార్థపరునిగా, తన స్వలాభము కొరకు కేవలం ఆలోచన చేసేవానిగా యూదా ఉన్నాడు. ఒక మాట జాగ్రత్తగా మనము గమనిస్తే, ఎప్పుడు కూడా
యేసయ్యను ప్రభువా అని కాదు, రబ్బాయి అని పిలిచేవాడు, బోధకుడా అని పిలిచేవాడు. యేసు జరిగించిన ప్రతి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఆ నేపథ్యంలో యూదా అక్కడే ఉన్నాడు. 5,000 మందిని యేసు ప్రభు వారికి భోజనము పెట్టినప్పుడు అక్కడ కూడా ఉన్నాడు. 12 మంది శిష్యులకు దేవుడు అధికారం ఇచ్చినప్పుడు వారిలో కూడా యూదా ఒక్కడు. ఆయన పాల్గొన్నాడు, కానీ దేవుని కుటుంబములో సభ్యునిగా, పాలిభాగస్తునిగా ఇమడలేకపోయాడు. అందుకే యేసయ్య అంటాడు, మీలో ఒకడు నన్ను అప్పగించను. రెండవదిగా, యూదా దగ్గర డబ్బు సంచి ఉండింది. అతడు దాంట్లోండి డబ్బు దొంగిలిస్తూ ఉన్నాడు. ధనము మీద ఎక్కువ ఆశ యూదాకు. చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండేవాడు. డబ్బు సంచి నుండి అతడు దొంగిలిస్తూ వచ్చును గనక ఒక అంశంలో మనము గమనిస్తూ ఉన్నప్పుడు, మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరును యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచినప్పుడు ఆ ఇల్లంతా అత్తర వాసనతో నిండిందంట. అప్పుడు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అని ప్రశ్నించాడు. అక్కడ లేఖనం అంటది, వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చును గనక అతడు ఇలాగూ చెప్పాను. మూడవదిగా, యేసు ప్రభువు తన 12 మంది శిష్యుల పాదాలు కడిగాడు. ఇతని పాదములు కడగబడ్డాడు, కానీ అతడు శుభ్రపరచబడలే. ఆయన రొట్టె ముంచి ఇవ్వగానే సాతానుడు వానిలో ప్రవేశించాడు. వాడు వెలుగులో నుండి చీకటిలోనికి వెళ్ళిపోయాడు. యేసును సంహరించాలని వెదుకుతున్న వారితో ఇతడు ఒప్పందము కుదుర్చుకొని తగిన సమయము కొరకు ఎదురు చూస్తున్నాడట యేసును అప్పగించటానికి. వీటన్నిటి నేపథ్యంలో యేసయ్యను అప్పగించేశాడు. తన గురువును, బోధకుల్ని అప్పగించేశాడు, అమ్మేసుకున్నాడు. సిలువ వేయబడటానికి ఒక మూల కారణం యూదా అని, ఆయనను ద్రోహి అని పిలుస్తాం మనం. యూదా జీవితపు వెలుగులో నుండి మన జీవితాలను కూడా ఒక్కసారి పరీక్షించుకుందాం. ఈ లేఖన భాగం ప్రతి సంవత్సరము ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీలో, నీ జీవితములో, నీ కుటుంబంలో యూదా ఉన్నాడా ప్రశ్నించుకో. యూదా వలె ఎంపిక చేసుకుని అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చి ఉన్నత స్థానంలో యూదాని ఎలాగుంచాడో నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో దీవెనలు కృంభరించాడు. మంచి కుటుంబం, మంచి ఆరోగ్యం, మంచి భర్త, మంచి భార్య, మంచి పిల్లలు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, అనేకమైన ఆశీర్వాదాలను నువ్వు అడగకుండానే కృంభరించి ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంచాడు నిన్ను. దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? యూదాను ధైర్యముగా ద్రోహి అని పిలిచే నీవు నా జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకుంటే నీవు కూడా దేవుని మోసం చేస్తున్నావేమో. 2 పదాలు మనం గమనించాలి. మోసం ఎవరైనా చేయొచ్చు. రెండవది, దానికంటే ఎక్కువ ఘోరమైనటువంటిది నమ్మక ద్రోహం. నమ్మించి ద్రోహము చేస్తారు. యూదా అలాగనే 3 సంవత్సరాలు ఆయనతోటే ఉంది. 3 సంవత్సరాలు ఆయనతోటే పరిచర్యలో వాడబడి సమస్తమును ఎరిగిన వాడే ఆయనను అప్పగించాడు. మన జీవితాల్లో ఈ నేపథ్యం ఉన్నదా? ఆయన సహవాసములో ఉంటూనే ఆయనను ప్రేమించటంలో, ఆయన ఎడల విశ్వాసము కలిగి ఉండటంలో, నమ్మకత్వముగా ఆయన కొరకు పనిచేయటంలో, కృతజ్ఞత చెల్లించుటలో, నీ దశమ భాగాన్ని దేవునికి ఇచ్చుటలో, నీ సహవాసములో, నీ సంఘ పరిచర్యలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నమ్మక ద్రోహిగా ఉన్నావా? తన స్వార్థము కొరకు, తన స్వలాభము కొరకు,
తనకు రాబోయే ఉన్నత స్థితి కొరకు ఆలోచన చేసి యేసు ప్రభువును అమ్మేసుకున్నాడు యూదా. అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మనకు అర్థమయ్యే పరిభాషలో కాంప్రమైజ్డ్. నీవు ఎన్నిసార్లు నీ దేవుని అమ్మివేయటానికి కాంప్రమైజ్ అయ్యావు? నీ సంఘ పరిచర్యలో ఎన్నిసార్లు నమ్మక ద్రోహిగా ఉన్నావు? కృతజ్ఞత చెల్లించుటలో ఎన్నిసార్లు నమ్మక ద్రోహిగా ఉన్నావు? ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబడిన నీవు ఎన్నిసార్లు నమ్మక ద్రోహిగా ఉన్నావు? ఆలోచన చేద్దాం. కష్టమైన మాటలే. యూదా జీవితము మనకి నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠం ఇది. యూదా ద్రోహము చేసి ఆయనను శత్రువుకి అప్పగించిన, అతడు కూడా రక్షింపబడాలని ఆయనను అంతము వరకు ప్రేమించిన యేసయ్య ఆయన కొరకు సిలువ మీద బలియాగముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నీ ఇష్టానుసారముగా, ఇంతవరకు నీ స్వలాభము కొరకు, ఇంతవరకు దేవునికి వ్యతిరేకముగా వేషధారణ కలిగిన వానిగా ప్రతిదినము దేవుని మోసం చేస్తూ బ్రతుకుతున్నావేమో. నీ స్వలాభాల కొరకు యేసయ్య మాటలను, యేసయ్య సహవాసాన్ని, యేసయ్య దీవెనలను నువ్వు అమ్మేస్తున్నావేమో. జాగ్రత్త. ఇస్కరియోతు యూదా ఒక్క అవకాశము కొరకు చూసి యేసును అప్పగించాడు. మనము ప్రతి విషయంలోని అవకాశం వెతుక్కుంటున్నాం. తప్పించుకోవటానికి, ప్రేమించుటలో తప్పించుకోవటానికి, సహవాసములో ఉండకుండా తప్పించుకోవటానికి, ప్రార్థన చేయకుండా తప్పించుకోవటానికి, కృతజ్ఞత చెల్లించకుండా తప్పించుకోవటానికి అవకాశాలు వెతుక్కుంటున్నావేమో. నువ్వు నమ్మక ద్రోహివి కదా. అయినా దేవుడు నిన్ను ఇంకను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ బ్రతుకు మార్చబడాలని, నీ హృదయము ప్రతి పాపము నుండి విముక్తి పొందాలని, నీ హృదయం ఆయన రక్తములో కడుగుబడాలని నిన్ను ప్రేమించే, నన్ను ప్రేమించేటటువంటి యేసయ్య సిలువ మీద నీ కొరకు, నా కొరకు మరణమయ్యాడు. యూదాను ద్రోహి అని దోషిగా నిలవబెట్టే నీవు వాస్తవానికి ఆయనను దోషిగా ఎంచే అర్హత కలిగి ఉన్నావా? ప్రతిదినము, ప్రతి క్షణము, ప్రతి అడుగు, ప్రతి మాట దేవునికి వ్యతిరేకముగా చేస్తూ, కపటమైన ఆలోచనలు చేస్తూ, విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఆయనకు ఆయాసము కలిగిస్తున్నావేమో. నీవు రక్షింపబడాలని నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకు సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఈ మాటలు ధ్యానము చేస్తున్న నేపథ్యంలో మన హృదయాన్ని మార్చుకొని, జీవితాన్ని శుద్ధీకరించుకొని ఆయన వైపు క్షమాపణతో తిరిగి ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగుదామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. యూదా ద్రోహము ద్వారా, ఆ వాక్యము ద్వారా ప్రభువా మా జీవితాన్ని మా కళ్ళ ముందు చూపించారు. మేమెక్కడ తప్పిపోతున్నామో చిన్న చిన్న అంశాలు అనుకుని మాకు తెలియకుండానే నేను నమ్మేసుకుంటున్నాం. ప్రభా, మమ్మల్ని క్షమించండి. ఇదిగో నీవిచ్చిన పిలుపు మేరకు నా కొరకు, మా కొరకు మమ్మలను ప్రేమించి సిలువ మీద నువ్వు చేసిన బలియాగాన్ని బట్టి నీ సన్నిధిలో సాగిలపడుతూ, క్షమించమని పశ్చాత్తాపడుతూ నీ వైపు చూస్తున్నా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచుదేవా, మమ్మలను క్షమించి లేవనెత్తి బలపరిచి మీకు దీవెనకరముగా, మీకు ఆశీర్వాదకరముగా, అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.